ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావడం లేదు భూమి. నిన్న హోటల్ దగ్గర వాళ్ళు అన్నయ్యని చంపాలని మాట్లాడుకున్నారు. కానీ రాత్రి అన్నయ్య మీద అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. అంతగా ప్లాన్ చేసిన వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా ఎందుకున్నారు? రాత్రి వాళ్ళు ప్రయత్నం చేయలేదా, చేసినా కుదరలేదా? ఏం జరుగుతుందో, అన్నయ్యకి ఎటు నుండి ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది. బావా, బావా, ఏమైంది లక్ష్య? ఎందుకలా అరిచావు? డబ్బులు కనిపించడం లేదు బావా. కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా లేదా? ఇక్కడ పెట్టాను బావా. నేనంతా చూశాను. కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా లేదా? అక్కడే పెట్టాను బావా. అక్కడే పెడితే ఏమైపోయాయి? అమ్మా, అక్క, సరిగ్గా చూసావా లేదా? అక్కడే పెట్టాను బావా. ఏంట్రా అక్వ, మీరు ఇంకా బయలుదేరలేదా? బయలుదేరదామని వచ్చి చూస్తే డబ్బులు కనపట్లేదు. కనిపించకపోవడం ఏంట్రా? 50 లక్షలు ఎక్కడికి పోతాయి? ఇక్కడ పెట్టాను మావయ్య. తీరా ఇప్పుడు వచ్చి చూస్తే కనిపించట్లేదు. ఇక్కడే పెట్టుంటే ఎక్కడికి పోతాయి? అమ్మో, అయినా అంత డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టాలి కదా. ఉన్న బంగారం అంతా అది ఇది పెట్టి తెచ్చిన డబ్బది. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? నన్నంటారేంటి? ఉదయాన్నే వెళ్ళాలి కదా అని ఎప్పుడు పెట్టినట్టు రాత్రి డబ్బులు అక్కడే పెట్టాను. ఎవరొచ్చారో ఏంటో నాకే అర్థం కావట్లేదు. అటు తిరిగి ఇటు తిరిగి నా కూతుర్ని నేరస్తురాల్ని చేస్తారా ఏంటి? పెట్టింది నా కూతురే అయినా దాన్ని ఎవరు తీశారో దానికెలా తెలుస్తుంది? కావాలని ఎవరో కాజేసినట్టుంది. ఎవరు తీశారని మీ ఉద్దేశం? ఇంట్లో ఉండేది మీరు, మేము. మీరు కాదంటే మేము తీసినట్టా? అక్క, ఎందుకు ఈ గొడవంతా? సీసీ కెమెరా ఉంది కదా, దాంట్లో చూస్తే ఎవరు వచ్చారో ఏంటో మనకు తెలిసిపోతుంది కదా. అవును, ఆ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. పదండి చూద్దాం. పదండి. రామ్మా. చూసారా? కెమెరాని చూడగానే ఎలా కట్ చేశారు? ఇప్పటికైనా అర్థమైందా డబ్బులు ఎలా పోయాయో, ఎవరు తీశారో అని? ఏం మాట్లాడుతున్నావా లేఖ్య? నా తమ్ముడు దొంగతనం చేశాడన్నావా? అందులో అనుమానం ఏముందినా? లేదంటే అర్ధరాత్రి అలా చాటుగా మాధవ్కి మన ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. దొంగతనం చేయాల్సిన కర్మ వాడికేంటి? మరి అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏంటి? వచ్చిన వాడు ఇంట్లో ఎవరిని కలవకపోవడం ఏంటి? అలా సీసీ కెమెరా కనిపించకూడదని వైర్లు కట్ చేయడం ఏంటి? ఊరుకుంటున్నాం కదా అని మా బిడ్డను దొంగన చేసి మాట్లాడకు. దొంగ అని నేను చెప్పడం లేదు మావయ్య. అదిగో ఆ ఫుటేజే చెప్తుంది. ఒరే రాఘవా, అది ఆ విధంగా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవా? ఇంకా ఏం మాట్లాడతాడు? నా అల్లుడు బాధపడకూడదని వాళ్ళ దగ్గర గొడవలు చేసి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమనేలా చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేస్తే ఎక్కడ ఆస్తి మొత్తం అన్నయ్యకి పోతుందో అని ఆ డబ్బులు కాజేసుంటాడు. వయసుకు తగిన మాటలు మాట్లాడండి.
ఇంటికొచ్చినంత మాత్రాన నా తమ్ముడిని దొంగ అనేస్తారా? అనకుండా ఎలా ఉంటారక్క? రాఘవ, ముందు వెనక ఆలోచించకుండా ఏంటా మాటలు? కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకెలా మాట్లాడమంటావు బావా? రాఘవ, నీ తమ్ముడు గురించి మాట్లాడుతున్నావన్నది నువ్వు మర్చిపోతున్నావు. ఇన్ని రోజుల్లో ఏ రోజైనా మన ఇంట్లో ఒక్క రూపాయి పోయిందా? అలాంటిది ఈ రోజు ఇంత డబ్బు పోయింది. బయట వాళ్లకు తెలిసే అవకాశం లేదు, తీసే అవకాశం అంతకన్నా లేదు. మన ఇంటికి రావడం ఇష్టం లేనివాడు అర్ధరాత్రి ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇంటి ముందు అంతసేపు తచ్చాడాడు? కెమెరా చూడగానే ఎందుకు వైర్లు కట్ చేశాడు? అంటే నువ్వు వాడిని దొంగం చేసి మాట్లాడుతున్నావు అన్నమాట. అన్నమాటేముంది, ఉన్నమాటేగా. రే, మన కళ్ళు కూడా మనల్ని అప్పుడప్పుడు మోసం చేస్తాయి. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు. వాటిని చూసి మాధవ్ మీద నిందలు వేయకండి. దీని వెనుక కంటికి కనిపించిన నిజమేదో ఉంది. అక్క, అది నీ అభిమానం. నీ అభిమానం నిజాన్ని నమ్మలేకపోతుంది. సరేరా, మనం మాట్లాడుకోవడం ఎందుకు? వాడిని పిలిస్తే ఏం జరిగిందో, ఎందుకు వచ్చాడో వాడే చెప్తాడు కదా. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. అక్క ఫోన్ చేస్తుందేంటి? అక్క చెప్పక్క. ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నాను. వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఏమైందక్క? రమ్మంటున్నాను కదా, అన్నీ నీకు ఫోన్లోనే చెప్పాలా? ముందు ఇంటికి రా. ఏమైంది మాధవ? అక్క ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మంటుంది. ఎప్పుడు లేనిది చాలా కోపంగా ఉంది. ఏమై ఉంటుంది? మాధవ, ఏదో జరిగింది. లేదంటే వదిన ఉన్నట్టుండి ఫోన్ చేయడం ఏంటి, కోపంగా మాట్లాడడం ఏంటి? లేదు భూమి, ఉన్న పళంగా ఫోన్ చేసి రమ్మంటుందంటే ఒకవేళ నేను భయపడినట్లు అన్నయ్యకి ఏమైనా జరిగిందేమో. అలాంటిదేమీ ఉండదు మాధవ. మీ అన్నయ్యకి ఏదైనా జరిగి ఉంటే వదిన బాధపడుతుంది, కానీ ఎందుకు కోపడుతుంది? ఖచ్చితంగా ఇంకేదో జరిగింది. నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరో ఏదో చేశారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరేం చేస్తారు? వాళ్ళు మాట్లాడుకుంది అన్నయ్యని చంపాలని కదా. దాని గురించి కదా మనం బాధపడుతుంది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అవే కావచ్చు, కానీ ఇంకేదో జరిగిందని నాకు అనిపిస్తుంది మాధవ. నీకలా అనిపిస్తుందేమో భూమి, కానీ నాకు అన్నయ్యకి ఏ ప్రమాదం జరిగిందో ఏమో అని కంగారుగా ఉంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. మాధవ, అక్క రమణి ఫోన్ చేసావు, ఏమైంది? ఇక్కడ ఎవ్వరికీ ఏం కాలేదు. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో అడుగుదామని వదిన ఫోన్ చేసింది. మేమేదో చేయాలనుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్ధరాత్రి మా ఇంటికొచ్చినా మీ ఆయన అడుగు చెప్తాడు. ఏ మాధవ, వచ్చావా లేదా? అవును, వచ్చాను. చూసారా, వచ్చాడంట. వచ్చాడు, ఇంట్లో డబ్బులు కాజేసిపోయాడు.